హలో అండి. మళ్ళీ ముందుగా సంక్రాంతి నోములతో వచ్చేసాను. ఈ వీడియోలో వచ్చేసి ఐరావతం నోము గురించి చూద్దామండి. ఈ నోముకు కావాల్సిన వస్తువులేంటి, ఎలా నోముకోవాలి అనేది పూర్తిగా వీడియోలో చూద్దాం. ఈ నోము చాలా ఈజీగా ఉంటుందండి. ఈ నోము కోసం మనకు ఏనుగులు కావాలండి. 13 ఏనుగులు. ఇలా తెల్లని ఏనుగులు మనకి బేగం బజార్లో కానీ సెకండ్రాబాద్లో కానీ దొరుకుతాయి. ఇలాంటివి 13 ఏనుగులు తెచ్చుకోండి. తెల్లవే కావాలండి. పసుపు కుంకుమ కావాలి. 13 ప్యాకెట్ ఇలాంటివి దొరికితే తీసుకోండి. అలాగే 13 దువ్వెనలు కావాలి. 13 కాటుక కాయలు కావాలి. అలాగే 26 నల్లని పోకలు కావాలి. ఒక్కొక్క దాంట్లో జత పోకలు పెట్టాలి కాబట్టి 26 పోకలు కావాలి మనకి. ఒక్కొక్క దాంట్లో మనము 2 పోకలు పెడతాం కాబట్టి. అలాగే అద్దాలు కావాలి 13, రూపాయి కాయిన్స్ 13 కావాలి. 13 గంధం బిళ్ళలు కావాలి. మొత్తం ఈ ఐటమ్స్ అన్నీ కావాలి. వీటి కోసం మనకి ఇలాంటివి చిన్న స్టీల్ గిన్నెలు కానీ, ప్లేట్లు కానీ, మీకు ఏవి దొరికితే అవి 13 తెచ్చుకోవాలి. ఇలా మనకి సిల్వర్ కోటింగ్లో వస్తున్నాయి కదా, ఇలాంటివైనా సరే మొత్తం మనకి 13 కావాలి. కిలంబో బియ్యం కూడా కావాలండి. ఇలా కిలంబో బియ్యం తీసుకొని, లేదా ఒక గ్లాస్తోని 5 గ్లాసుల బియ్యం పోసుకోండి. ఎందుకంటే మనం జబ్బలు సైజుని బట్టి మనము బియ్యాన్ని పోసుకోవచ్చు. వీటిలో కొంచెం పసుపు వేసి, కొద్దిగా నూనె వేసి మనము పచ్చబియ్యం కలుపుకోవాలి. మొత్తం అంతా కూడా మన తెచ్చుకున్న ప్లేట్లు, గిన్నెలు కానీ ఏవి తెచ్చుకుంటారో ఆ సైజుని బట్టి మీరు బియ్యం కలుపుకోండి. చిన్న గ్లాస్తో 5 గ్లాసులన్నా పోసుకోండి. పెద్దగా ఉంటే కిలోంబో బియ్యం పోసుకోండి. సైజుని బట్టి మీరు బియ్యం అయితే కలుపుకోండి. మొత్తం మనము పచ్చబియ్యం కలుపుకుంటాం, ఒడి బియ్యం కలుపుకుంటాం కదా, అలా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మనము ఇప్పుడు ఆ ప్లేట్లలో వీటిని అన్నీ కూడా సెట్ చేసి పెట్టుకోవాలి. ఎలా చేయాలో చెప్తాను. ఈ సిల్వర్ బౌల్లో వేసి చూపిస్తాను. దీంట్లో మనం పిడికిలతో పోస్తున్నాను. సైజుని బట్టి నేను ఇప్పుడు దాంట్లో ఎన్ని సరిపోతాయో అన్నీ పోస్తున్నాను. ఒక 2.5 పిడికిలు సరిపోయాయి దాంట్లోకి. ఇలా బియ్యం పోసుకోవాలి. ముందుగా అన్నిట్లలో మీరు సైజుని బట్టి అన్నిట్లలో బియ్యం అయితే పోసేసుకోండి ముందు. వీటిలో వచ్చేసి మనము ఏనుగులను పెట్టుకోవాలి. ఐరావతాలు, తెల్లని ఐరావతాలే తెచ్చుకోండి మీరు. ఇత్తడివి అలాంటివి తెచ్చుకోవద్దు ఈ నోము కోసం. ఇలా మనము 13 ఇట్లల్లో కూడా ఐరావతాలను పెట్టుకోవాలి. పసుపు కుంకుమ ప్రతి దాంట్లో ఇప్పుడు ఒక సెట్ చేసి చూపిస్తున్నాను. మీరు 13 సెట్లు ఇలా చేసుకోవాలి. దువ్వెనలు అన్నిట్లలో, కాటుక డబ్బా, అద్దం, గంధం బిళ్ళ, అలాగే 1 రూపీ కాయిన్. చూసారు కదా, అన్ని ఐటమ్స్ వచ్చేసాయి. అలాగే 2 పోకలు, ఒకటి 2 3 4 5 6 7 8 9 మొత్తం అన్ని ఐటమ్స్ వచ్చేసాయి. ఇలా మనము మొత్తం 13 సెట్లు చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. 2026 ఈ సంవత్సరం మనకి బుధవారం సంక్రాంతి వస్తుంది కాబట్టి వినాయకుడికి సంబంధించిన నోములు, ఇలా ఐరావతాలకు సంబంధించిన నోములు నోముకుంటే మంచిదని చెప్పేసి ఈ నోము చూపిస్తున్నాను. ఐరావతాల నోము ఇంతవరకు మీరు నోముకోకపోతే ఇలా 13 సెట్లు చేసుకొని ఒక గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి. మీరు నోముకున్న తర్వాత ఎవరికైనా ఈ నోము వాయనం ఇవ్వచ్చు. చూసారు కదా, ఐరావతం నోము చాలా బాగుంది కదా. అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సరి కథలు.